హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా సైకో సిద్ధార్థ్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. ఇందులో శ్రీనందు, యామిని భాస్కర్ హీరోయిన్గా నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి వరుణ్ రెడ్డి. అలాగే ఈ మూవీకి స్క్రీన్ ప్లే ప్లస్ నిర్మాతగా కూడా ఇది శ్రీనందునే ఉన్నాడన్నమాట. ఈ మూవీ చాలా కష్టపడి తీసాడన్నమాట. ఈ మూవీ రన్ టైం వచ్చి 2 అవర్సే. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఫస్ట్ ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు. అయితే ఆ హీరోయిన్ ప్లస్ హీరో బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి హీరోని మోసం చేస్తారన్నమాట. దాంతో రిచ్ అయిన హీరో ఒక స్లమ్ డాగ్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత దాంతో బాగా ఫుల్ మందుకి అడిక్ట్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోకి యామిని భాస్కర్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెకు మ్యారేజ్ అయ్యి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆమె వాళ్ళ హస్బెండ్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటుంది. అలా వీళ్ళిద్దరూ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు అన్నమాట. అసలు వీళ్ళిద్దరు ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కుండు, అలాగే హీరో తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది కదా, తన మీద రివెంజ్ తీర్చుకుంటా లేదా, చివరికి వీళ్ళిద్దరు ఎలా కలిశారు, మళ్ళీ చివరికి ఈ సిద్ధార్థ్ అదే శ్రీనందు ఆస్తిమంతుడుగా ఎలా అయ్యాడు అనేది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది, వన్ టైం వాచ్ఫుల్. మెయిన్ శ్రీనందు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే యామిని భాస్కర్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే హీరోకి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు అన్నమాట, అతను కూడా యాక్టింగ్ బాగుంటుంది. స్టోరీ కూడా బాగుంటుంది. కొంచెం అర్జున్ రెడ్డి పోలికలు, అంటే హీరో క్యారెక్టరైజేషన్ అర్జున్ రెడ్డి పోలికలు అయితే కనిపిస్తాయి. అయితే మైనస్ ఏంటంటే వల్గర్ వర్డ్స్ ఉంటాయి, వల్గర్ కామెడీ ఉంటుంది. అది ఒక లైన్ వరకు అయితే ఓకే, కానీ మరీ కొంచెం ఎక్కువసార్లు ఆ వల్గర్ వర్డ్స్ కానీ ఆ వల్గర్ కామెడీ కానీ అది కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. నాకైతే ఇబ్బంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కొత్తగా ట్రై చేశాడు. శ్రీనంద్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తను చాలా ఎన్నేళ్ళ నుంచో ట్రై చేస్తుండే. ఈ మూవీతో అయితే పక్కా ఇట్టు కొడతాడని నాకైతే అనిపిస్తుంది. అయితే ఈ మూవీ కొంచెం అర్జున్ రెడ్డి పోలికలు అయితే కనిపిస్తాయి ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ బట్టి, కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, నాకైతే బాగా నచ్చింది. కానీ ఓన్లీ ఆ వల్గర్ వర్డ్స్ అనేది కొంచెం అడల్ట్ కామెడీ అది కానీ లేకపోయింటే ఇంకా బాగుండేది, హ్యాపీ ఫ్యామిలీతో చూడొచ్చు అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ మూవీ నాకు నచ్చింది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.